అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నేను చేసిన వీడియోకి చాలామంది ఎక్కువ రెస్పాండ్ అయ్యారు. ముఖ్యంగా మాకింత పర్సెంటేజ్ వచ్చింది, ఎంత ర్యాంక్ వస్తుందని అడుగుతూ ఉన్నారు. నేను నిన్న వీడియోలో కూడా చెప్పాను, ర్యాంక్ ఏ విధంగా మనము తెలుసుకోవాలి అని. మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందో మనకు తెలుస్తుంది కాబట్టి మన ర్యాంక్ తెలుసుకోవడం చాలా ఈజీ అండి. ఇక్కడ మీకు నేను ఒక ఫార్ములా ఇక్కడ ఇస్తున్నాను చూడండి. మీరు ఎట్లా ఫార్ములా వేసుకోవాలంటే 100 మైనస్ మీకు వచ్చిన పర్సంటేజ్ డివైడెడ్ బై 100 ఇంటూ ఎంతమంది అపేర్ అవుతున్నారు. మొన్న అయితే 15 లక్షలు, అంటే ఓవరాల్గా మనము 2 సెషన్లు చూసుకుంటే 15,50,000 దాకా వేసుకోండి. అప్పుడు మీకు ర్యాంక్ వచ్చేస్తుంది. అందుకే నేను కింద ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. 100 మైనస్ ఒక స్టూడెంట్కి 94.5% వచ్చిందని వేసుకున్నాను, డివైడెడ్ బై 100 వేసుకున్నాను, ఇంటూ లాస్ట్ ఇయర్ 15 లక్షల మంది స్టూడెంట్స్ అపేర్డ్ అయ్యారు కాబట్టి ఆ స్టూడెంట్కి 82,500 ర్యాంక్ వచ్చింది. ఆ విధంగా చూసుకోండి ర్యాంక్ని. అలాగే మీరు ఆ విధంగా చూసుకుంటే ఈ సంవత్సరం జేఈఈ మెయిన్స్ 2025 ఫస్ట్ సెషను సెకండ్ సెషను కలిపి దగ్గర 16 లక్షల మంది వరకు ఉండొచ్చు. ఆ 16 లక్షల మందిని దృష్టిలో పెట్టుకుంటే మనము ఎంత పర్సెంటేజ్కి ఎంత ర్యాంక్ రావచ్చు అనే విషయాన్ని ఇక్కడ మీకు ఈ స్లైడ్ ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ 99.5% వచ్చిందనుకోండి, 8,000 ర్యాంక్ రావచ్చు. అదే 99% వచ్చిందనుకోండి 16,000 వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ 98.5% వచ్చిందనుకోండి 24,000 ర్యాంక్ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ 98 వస్తే 32,000 ర్యాంక్ వస్తుంది. ఇలా మనం చూసుకుంటూ ఉంటే ప్రతి హాఫ్ పర్సంటేజ్కి 8,000 పెట్టుకోండి. ఎందుకు అంటే 1% అంటే ఎంత, 1,600. మనం ఆ విధంగా తీసుకోవాలి 1% అంటే. కాబట్టి నేను హాఫ్ పర్సంటేజ్, మనం ప్రతి హాఫ్ పర్సంటేజ్ మీరు తెలుసుకుంటే దగ్గరగా ఉంటాయి కదా పర్సంటేజ్ అని చెప్పడం జరుగుతుంది. దాని దృష్టిలో పెట్టుకుంటే ఒక పర్సంటేజ్ నుంచి మరో పర్సంటేజ్ రాబోతులోకి 16,000 మంది ఉంటారండి స్టూడెంట్స్. ఎందుకంటే 16 లక్షలు అనుకుంటున్నాం కాబట్టి, ఒక సెషన్లో 1,60,000 మంది ఉంటారు కాబట్టి ఒక పర్సంటేజ్కి 1,16,000 మంది ర్యాంక్ అనుకోండి మీరు. అంటే 100% నుంచి 99% మధ్యలో 16,000 మంది ఉంటారు. అలాగే మరలా 99 నుంచి 98 మధ్యలో ఇంకొక 16,000 మందిని యాడ్ చేసుకోండి. అంటే 16,000 నుంచి ర్యాంక్ ఏమవుతుంది, 16,000 యాడ్ చేస్తే 32,000 అవుతుంది. ఈ విధంగా ఒక పర్సంటేజ్కి 16,000 ర్యాంక్ని మనం లెక్క కట్టుకుంటూ ఉంటే మీ యొక్క పర్సంటేజ్కి, మీకు వస్తున్న పర్సంటేజ్కి మీకు ఎంత ర్యాంక్ రావచ్చో మీకు అర్థమైపోద్ది. మనం ఫస్ట్ సెషన్ ఎంత అపేర్డ్ అన్నది దృష్టిలో పెట్టుకోవద్దు. ఫస్ట్ సెషను సెకండ్ సెషను కలిపి ఎంతమంది అపేర్డ్ అయ్యారనే దాన్ని దృష్టిలో పెట్టుకొని మనకి ర్యాంక్ వాళ్ళు క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి మీరు 16 లక్షలు అటెండ్ అవుతారని అనుకొని, ఒక పర్సంటేజ్కి 16,000 మంది ఉంటారని అనుకొని, మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంతో తెలుసుకొని, నేను మొదట ఫస్ట్ స్లైడ్లో ఏ విధంగా ఒక ఫార్ములా ఇచ్చానో ఆ ఫార్ములాలో మీ పర్సంటేజ్ని వేసుకుంటే మీ ర్యాంక్ ఎంతో మీకే తెలుస్తుంది. ఎందుకంటే మీరు చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు, సార్ ఇంత పర్సంటేజ్ వచ్చింది, ఎంత ర్యాంక్ వస్తుందని. నేను ఎక్కువ మందికి ఆన్సర్ చేయడం కొంచెం కష్టమవుతుంది కాబట్టి దాని గురించి ఒక వీడియోనే చేస్తే బెటర్ కదా అని ఈ వీడియోలో మీకు ఆ యొక్క ఫార్ములాని ఇచ్చాను. తర్వాత పర్సంటేజ్ ఏ విధంగా కనుక్కుంటారో కూడా చెప్పడం జరిగింది ఈ సంవత్సరంకి సంబంధించి. ఈ సంవత్సరం ఇది ప్రొడక్షన్, ఈ సంవత్సరం రాబోయేటువంటి ర్యాంక్ అండి ఇది. కాబట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీకు వచ్చిన పర్సంటేజ్ ఎంత అనేది గుర్తులో పెట్టుకోవడం, అక్కడ నేను ఇచ్చిన ఫార్ములాలో ఆ పర్సంటేజ్ని వేసుకోవడం, మీకు వచ్చే ర్యాంక్ ఎంతో తెలుసుకోవడం. ఈ విధంగా తెలుసుకోండి. కేటగిరీ వైజ్ అంటారా, నేను చెప్తాను. ఇది సిఆర్ఎల్ ర్యాంక్ అనుకోవడానికి. అలాగే మనము 2-3 సార్లు మాట్లాడుకున్నాం 2022లో ఎంతవరకు వచ్చి కట్ అయింది జేఈఈ మెయిన్స్ నుంచి జే అడ్వాన్స్ క్వాలిఫైకి అనే విషయాన్ని కూడా చెప్పాను, ఇక్కడ కూడా చెప్తున్నాను. 2022లో జనరల్ అభ్యర్థులకి 88.41%, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 63.11, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి 67, ఎస్సీ వారికి 43, ఎస్టీ వారికి 26. అదే 2023లో అయితే ఇంక్రీజ్ అయిందండి, 90.77%కి కట్ అయింది. అదే 2024లో జనరల్ అభ్యర్థులకి అయితే 93.23కి వచ్చి కట్ అయిపోయింది. ఇది మీరు చూసుకోండి ఒకసారి, అందరికీ ఒకసారి మళ్ళీ గుర్తు చేయడం కోసం ఆ స్లైడ్లో పెట్టా, అది మీకు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ వీడియోలో మీకు వచ్చిన పర్సంటేజ్ వర్సెస్ మీకు రాబోయే ర్యాంక్ ఎంత అనేది ఈ వీడియోలో చెప్పదలుచుకున్నాను. కాబట్టి ఇది ఎంత కూడా ప్రొడక్షన్, అంచనా దగ్గరగా ఉంటుంది తప్ప యాక్యురేట్ కాదు.
కాబట్టి అందరూ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.